ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకొక్క విషయంలో దిగులుగానే ఉంది. నువ్వు ఇక్కడ రాఘవ లేకుండా ఎలా అడ్జస్ట్ అవుతావో అని. ఏంటమ్మా నువ్వు మరీను? ఏమైనా నిజంగా బాండింగ్ ఏర్పడిందా ఏంటి నాకు రాఘవకి? ఏదో ఊరికే ఉన్నతి ఇంకా ధృవుల పెళ్లి కోసమని మా మధ్య ఒక డీల్ పెళ్లి జరిగింది అంతేగా. ఇప్పుడు వాళ్ళ పెళ్లి నిలబడలేదు కాబట్టి. నీ పెళ్లిని డీల్ అని పేరు పెట్టి మీ అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వీటన్నింటి వల్ల నీకేం బాధగా లేదనా? చెప్పు రేఖ. సరే, నేనే స్వయంగా రాఘవతో మాట్లాడతాను. ఎలాగో తను నా మాట ఎప్పుడు కాదండు. నేను తనకి చెప్తాను. నీకు తనకి ఉన్న మధ్య బంధాన్ని తను ఊరికే అంతం చేసేలేడు. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇప్పుడు వీటన్నిటికీ చాలా ఆలస్యం అయిపోయింది. నువ్వు ప్లీజ్ అలాంటివేవీ చెయ్యొద్దు. ఆలస్యం అయిపోయిందా అంటే? ఏం లేదు, నువ్వు మాత్రం రాఘవ్కి ఫోన్ చేయొద్దు. నాకు తెలుసు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అన్నీ ఆలోచించే తీసుకుంటారని. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్. అరే రేఖ, కానీ లంచ్. రేఖ, నువ్వు ఈ రోజు నుంచి రాఘవ్ సూర్యవంశీకి భార్యగా భారాన్ని మొయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపోయావు. శభాష్ రేఖ, నువ్వు అమ్మ దగ్గర నీ కన్నీలను దాచి మంచి పని చేశావు. అమ్మ గనుక నిజం తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. రాఘవ్ సార్, నేను మీ బట్టలు కబోర్డ్లో పెట్టేనా? పెట్టేసి. ఇదిగో విను సార్, కిందున్న షెల్ఫ్లో మాత్రం పెట్టుకో. అక్కడ రేఖ మేడం బట్టలు పెట్టుకుంటారు. తన దగ్గర అసలు చాలా బట్టలు ఉంటాయి. నువ్వు నా షెల్ఫ్లోనే పెట్టేసి. కానీ సార్, ఈ కింద షెల్ఫ్ ఖాళీగానే ఉంది కదా. నువ్వు పని చేయి, నా సామాన్లన్నీ ఇక్కడే వదిలే. నువ్వు వెళ్ళు. సరే సార్. నన్ను ప్రశాంతంగా పడుకొని ఇవ్వకూడదు. నువ్వేమైనా ఒట్టేసుకున్నావా? అస్సలు లేదు. యాక్చువల్లీ ఇక్కడ నేను సామాన్లు పెట్టుకోవడానికి నాకు కొంచెం స్పేస్ కావాలి. నువ్వు ఫ్రీ అయిపోయావు రేఖ. నువ్వు ఇష్టం లేని వ్యక్తితో ఉండక్కర్లేదు, అండ్ ఇష్టం లేని పెళ్లిలోనూ ఉండక్కర్లేదు. నువ్వు నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా బతకచ్చు. నీకు తెలుసా రేఖ, నువ్వు ఇక్కడ లేనప్పుడు నేను చాలా మంచి మంచి స్టోరీస్ మీద వర్క్ చేశాను. అదే ఆ ఇల్లీగల్ మైగ్రెంట్ స్టోరీస్ మీద, ఆయన చైనా నుంచి నకిలీ ఫర్నిచర్ తెప్పించిన స్టోరీ. మనం ఒక పని చేద్దాం, వీటిలో ఒక మంచి స్టోరీని. రేఖ, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? ఆ పెళ్లిలో ఏమైనా అయిందా ఏంటి? లేదు, ఏం లేదు, నేను బానే ఉన్నాను. అమ్మా, అమ్మా. రేఖ, నీ ఛార్జర్ ఎక్కడుందమ్మా? నా ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి. అది బ్యాగ్ లోనే ఉంది. నేను తీసుకెళ్లిన బ్యాగ్ ఉంది కదా, హ్యాండ్ బ్యాగ్ లో. అలాగా, నేను చూస్తాను. బీరువాలోనే ఉండుంటుంది కదా.
ఏంటి ఇప్పుడు ఏం చేసింది? ఆ బ్యాగ్ లో డివోర్స్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా. అన్న తొందరగా యూటర్న్ తీసుకోండి. అయ్యో రేఖ, మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకొక స్టోరీకి చాలా పనులు మిగిలిపోయాయి. విరాజ్ నేను ఇంటికి వెళ్ళడం చాలా ముఖ్యం. అన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి. ఇక్కడుంది. అసలు ఏంటిది? అమ్మా రేఖ, ఏమైంది? యాక్చువల్లీ నేను ఒక స్టోరీ మీద వర్క్ చేస్తున్నాను కదా, సో ఇవి దాని పేపర్సే. నేను ఇవి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఏం స్టోరీ? ఈ మధ్య చైనా నుంచి నకిలీ ఫర్నిచర్ చాలా వస్తుంది, సో దాని రిపోర్టే. సరే ఇక నేను వెళ్తానమ్మా, బాయ్. మిస్ మెడోనా, ఏదైనా సూటిగా చెప్పు. నీకే చెడ్డలవాటైతే ఒకటి ఉంది, సగం విషయం చెప్పడం, సగం మింగేయటం. అత్తయ్యగారు, అంటే నా ఫ్రెండ్స్ అంటున్నారు జనాలు గుసగుసలాడుకుంటున్నారు అంట వీరూబాబు గారు జైలుకి వెళ్లడం గురించి. అయితే నువ్వు వాళ్ళకి చెప్పాల్సిందిగా, నేను నిర్దోషిగా బయటపడ్డానని. నిర్దోషిగానా? అయినా నేనేం చెప్పగలను వీరూబాబు గారు? వాళ్ళు జస్ట్ నాకు చెప్తున్నారు అంతే, ఇలా మాట్లాడుకుంటున్నారు అని. వీరేంద్ర గారు, మీరేం పట్టించుకోకండి. జనాల పనే ఇది, ఇలా పిచ్చిగా మాట్లాడటం. నాకు ఈ దెబ్బలు తగిలింది ఏదో యాక్సిడెంట్ వల్ల కాదు. నన్ను చాలా దారుణంగా కొట్టారు నా భర్త మిస్టర్ వీరేంద్ర గారు. అరే ముందు చెయ్యి వదిలిపెట్టు. ఎప్పుడు చూసినా పాముల చుట్టూ ఉంటావు. వీరు, వీరేంద్ర, ఏంటి అంటే నేను నా భార్యకి నా కోపం కూడా చూపించకూడదా? ఎందుకంటే నేను జైలుకి వెళ్ళానన్నా? వీరేంద్ర గారు, మీరు నాతో మీ సంతోషాల్ని పంచుకున్నప్పుడు మీ కోపాన్ని కూడా పంచుకోవచ్చు. థ్యాంక్ యూ. పూర్ణిమ అక్క ఎంత లక్కీనో కదా. తనకి తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పే హస్బెండ్ దొరికాడు. మీ ముద్దుల చెల్లిని మీ దగ్గరే పెట్టుకోండి. ఇక నా మనసులో, మా ఇంట్లో తనకి ఎలాంటి స్థానం లేదు. మనం ముందు డిసైడ్ అయినట్లు నువ్వు తిరిగి రాగానే నాకు డివోర్స్ ఇచ్చేయాలి. ఉన్నతి, నువ్వేం బాధపడకు, చూస్తూ ఉండు. ధ్రువ్ కూడా త్వరలోనే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడా? ఎప్పుడు అర్థం చేసుకుంటాడు బిక్కో సిస్టర్? పెళ్లి నుంచి వచ్చిన తర్వాత తన ఉన్నతికి ఒక్క కాల్ అయినా చేశాడా?